అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాం. ముఖ్య అతిథులుగా మన మాజీ మేయరు, ప్రస్తుతం వక్ఫ్ చైర్మన్, స్టేట్ వక్ఫ్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారు, అదేవిధంగా విజయ్ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఘనంగా వచ్చారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ వచ్చారు. ఘనంగా నివాళులు అర్పించాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు తెలియజేసేది, ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయన గొప్పతనం గురించి. ఆయన గొప్పతనం గురించి నేను లేకపోతే ఇంకోటి చెప్తే కాదు, ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ప్రపంచంలోనే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీఆర్. సినీ రంగంలో ఏ నటుడు పోషించిన పాత్రలు ఆయన పోషించాడు. పౌరాణికలో కానీ, జానపదలో కానీ, సాంఘికలో కానీ ఒక హీరోయిజం కాకుండా సినిమాలో విలన్ పాత్ర పోషించి కూడా ఆయన హీరోయిజం పొందాడు. ఆ విధంగా రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాడు. తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఆయన ఒక గొప్పతనం. ఆ విధంగా ఏ నటుడు కూడా సాధించిన విజయాలు సినీ రంగంలో సాధించాడు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుందంటే రాజకీయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు తెలిసే విధంగా నేను చెప్తున్నా, ఈ రాజకీయ రంగంలో ఈ రికార్డులు, సినీ రంగంలో రికార్డులు కానీ రాజకీయ రంగంలో కూడా ఒక వ్యక్తి, భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయింది, పార్టీ అధికారంలో తెచ్చిన చరిత్ర ఎవరు లేదు. గిన్నిస్ బుక్ లో ఎక్కింది. అలాంటి సృష్టించిన మా దైవం ఎన్టీఆర్కి ఇప్పటికీ కూడా ఆయనకి భారతరత్న రాకపోవటం అభిమానులుగా మాకు కలత వేస్తుంది. అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి మహానాడులోనూ, ప్రతి వేదికలోనూ కూడా ఆయన ఉద్ఘాటిస్తున్నాడు అన్నగారికి భారత నివాళిని. కాబట్టి ఈరోజు జనవరి 18, జనవరి 26 రిపబ్లిక్ డే నడుచుకున్న నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆయనకి రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ని రికార్డులు సృష్టించి అందరూ సాధ్యమైన వ్యక్తులు సినీ రంగంలో కానీ భారత, అదేవిధంగా సినీ రంగం రాజకీయ రంగం కాదు, సినీ రంగంలో ఆయన నటిస్తూనే ప్రజాసేవకు రాకముందే ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసి ఉప్పునప్పుడు కాదు కానీ పోలీసు సహాయ నిధి కానీ, అదేవిధంగా రాయలసీమ కరువు ప్రాంతం వచ్చినప్పుడు సంచలనానికి జైలు పెట్టి ఎంతో మందికి ఆదుకోవడం జరిగింది వివరాలు సేకరించి. ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ముందుండే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇన్ని కోణాల్లో కూడా చూసి ఆయనకి భారతరత్న ఇవ్వకపోవటం మాకు కలిసి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మేము మళ్ళీ వచ్చే వర్ధంతి జరిగినప్పటికీ భారతరత్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అని చెప్పి మేము ప్రకటించుకునే విధంగా, ఈ విధంగా రాసుకునే విధంగా మాకు కలగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం అన్నగారికి ఆ పదవి ఇవ్వాలని చెప్పి, ఆ అభివృద్ధి ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.